అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పే దిశగా భారత్ మరో భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచ దేశాలన్నీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు ఖరారైంది. మంగళవారం జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ వర్చువల్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే స్వయంగా ఈ చారిత్రాత్మక ప్రకటన చేశారు. ఈ ఒప్పందం ప్రపంచ జీడీపీలో 25% అంతర్జాతీయ వాణిజ్యంలో 3వ వంతుకు ప్రాతినిధ్యం వహిస్తుందని పేర్కొన్నారు. ఈ ఒప్పందాన్ని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా అభివర్ణిస్తున్నారని ప్రధాని తెలిపారు. సోమవారం భారత్ యూరప్ మధ్య అత్యంత కీలకమైన వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇందుకు సంబంధించిన పత్రాలపై సంతకాలు కూడా చేశారు. ఇది కేవలం ఒక సంతకం మాత్రమే కాదు, 140 కోట్ల మంది భారతీయులకు, కోట్లాది మంది యూరోపియన్లకు సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని మోదీ ఉద్ఘాటించారు. రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య నెలకొన్న అద్భుతమైన సమన్వయానికి ఈ ఒప్పందం ఒక నిదర్శనమని ఆయన కొనియాడారు. ఈ ఒప్పందం ద్వారా ప్రధానంగా తయారీ రంగం ఊపందుకోనుంది. తద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వస్త్ర పరిశ్రమ, విలువైన రాళ్లు, ఆభరణాలు, తోలు ఉత్పత్తులు, పాదరక్షల రంగాలకు ఈ ఒప్పందం ఒక వరంగా మారనున్నట్లు ఆయన తెలిపారు. కేవలం వస్తు మార్పిడికే పరిమితం కాకుండా ఐటీ, ఇతర సేవ రంగాల విస్తరణకు కూడా ఈ ఒప్పందం మార్గం సుగమం చేస్తుందన్నారు. బ్రిటన్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్తో ఇప్పటికే ఒక ఒప్పందాలకు ఈ కొత్త డీల్ మరింత బలాన్నిస్తుందని ప్రధాని సూచించారు. గ్లోబల్ సప్లై చైన్ కు బలోపేతం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి వ్యాపారవేత్తకు, పెట్టుబడిదారుడికి భారత్ పట్ల ఉన్న నమ్మకాన్ని ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం మరింత రెట్టింపు చేస్తుందని మోదీ స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా అన్ని రంగాలలో గ్లోబల్ పార్ట్నర్షిప్ కోసం భారత్ విస్తృతంగా కృషి చేస్తుందని, ఈ క్రమంలోనే యూరోపియన్ యూనియన్తో కుదిరిన ఈ బంధం ప్రపంచ ఆర్థిక అభివృద్ధికి కొత్త దిశను చూపుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు.